ఇది అంటే రియల్‌గా జరుగుతుండేదండి సమాజంలో. ఒక అమ్మ చాలా బాధపడింది. ఏమని అంటే, నాకు ఇంతమంది కొడుకులు, బిడ్డలు ఉన్నారు గానీ ఆహ్, ఒక కొడుకు. ఆ కొడుకుకు ఎంత అందరిని సమానంగా చూసుకుంటా గదా! అమ్మనంటే అన్ని నాకు 10 మంది కొడుకులున్నా, బిడ్డలున్నా నాకందరూ ఒకటే గదా! కానీ ఆ కొడుకు ప్రవర్తన ఎట్లుంటుందమ్మా, నేనెంత బాగా చూసుకున్నా గానీ నా మీద మనసు పెట్టరు. కనీసం మనసుతోని నాకేం పెట్టాల్సిన పని లేదు. మనసుతో గూడా మాట్లాడరు. నాకదే మనసుకు బాగా తిరుగుతుంది. దాంతోనే అనారోగ్యం పాలైపోతున్నా నేను అని చెప్పేసి చాలా బాధపడ్డది. బాధపడితే నాకప్పుడే అనిపిచ్చింది. అప్పటికప్పుడే అనిపించింది. అనిపించి ఒక మాట చెప్పిన. "అమ్మ అందరూ ఇదే మాట మాట్లాడతారు ప్రపంచంలో. ఇట్లా అతని ప్రవర్తన బాలేదు, వాడు బాలేడు. ఇప్పుడు నీకింతమంది కొడుకులు, బిడ్డలు ఉంటున్నారన్నావు గదా! దాంట్లో ఎవరో ఒకరైతే బాగుంటారు గదా మీకు. మరి బాగున్నప్పుడు నిన్ను ప్రేమగా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళ మీద నువ్వు మనసు పెట్టాలి. అప్పుడు వాళ్ళ ప్రేమకు గూడా విలువుంటుంది గదా! అది పక్కన పెట్టి నీ కష్టము, నీ ప్రేమ అసలు గుర్తే లేని మిగతా వాళ్ళ గురించి ఎందుకమ్మా ఆలోచించడం? అప్పుడు వీళ్ళ ప్రేమ విలువ తగ్గుతది గదా! ఎప్పుడు అట్లా గాదు. ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తారో, చులకనగా జూస్తారో, హేళనగా జూస్తారో వాళ్ళ మీద మనసు పెట్టకండి. ఏదో ఒకటో, రెండో రోజులు, 4 రోజులు బాధ ఉంటుంది. వాళ్ళ మీద పెట్టకండి. మీకింకా ప్రపంచం చాలా విశాలమైంది. ఎంతో మందుంటారు మనకంటూ మనిషి జీవితంలో గదా! ఎవరైతే మీకు అంత మర్యాద, గౌరవం, ప్రేమ ఎవ్వరిస్తున్నా అది ఇంటి వాళ్ళు కాకున్నా పర్వాలేదు. బయట వాళ్ళైనా సరే. మనస్ఫూర్తిగా వాళ్ళతోని మీరుండండి. వాళ్ళ జ్ఞాపకాలతోని వాళ్ళతోని కలిసి బ్రతకండి. ఈ బాధ తగ్గుతుంది గదా! ప్రపంచం ఇప్పుడు అంత దూరమే గదండీ! ఏముంది? ఎక్కడెక్కడో ఉంటున్నాం అందరం. ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఇప్పుడు అవి లేదు గదా! ఎక్కడెవరుంటే వాళ్ళే అనుకోవాలి. దూరంగా ఉన్న వాళ్ళు మీకు నిజంగానే విలువిస్తే సంతోషమే. లేనప్పుడు మనం ఏం జేయగలుగుతాం? ఈ శరీరము, ఈ జన్మ భగవంతుడిచ్చిందండి. ఆ భగవంతుని కోసము కొన్ని రోజులన్నా, కొన్ని సంవత్సరాలన్నా మనం బ్రతకాలి గదా! బ్రతికితే అప్పుడు ఆ భగవంతుడు గూడా అనిపిస్తది. నా కోసమే నా జ్ఞాపకాలతోని ఇప్పుడుంటుంది గదా! బాధ్యతలన్నీ తీర్చుకొని, అలాంటప్పుడు ఈ అమ్మకి నేను గూడా న్యాయం జేయాలి, మనశ్శాంతి ఇవ్వాలని భగవంతుని గూడా అనిపిస్తదేమో! ఇట్లా బ్రతికి చూడండి ఎంత బావుంటుందో.